అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టి నెల రోజులు దాటుతోంది. ఇప్పటిదాకా ఇరాన్ యుద్ధరంగాన నిలబడమే గొప్ప. మొదట్లో ఓదరగొట్టిన అంచనాల ప్రకారం ఇరాన్ వారం రోజుల్లోనే అమెరికా పాదాక్రాంతం కావాలి. అగ్రనాయకులు మరణించిన తర్వాత, అగ్రశ్రేణి సైనికాధికారులు హతమైన తర్వాత ఒక దేశం గట్టిగా పోరాటం చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఇప్పటిదాకా సాగిస్తున్న పోరాటం ఇరాన్ ఇక ముందు సాగిస్తుందో లేదో ఇప్పటికైతే చెప్పలేం. రానున్న రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ విధ్వంసకాండ ఎన్ని వికృత రూపాలు దాల్చుతుందో ఊహించనోలేం. వియత్నాం యుద్ధమప్పుడు అమెరికాపై ఎంత ఏహెత, ఆగ్రహం పెల్లుబికిందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదే తరహా ఏహెత, ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికాలో, యూరోప్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే తీవ్ర కుదుపులకు గురవుతోంది. రానున్న రోజుల్లో యుద్ధం తీవ్రమైతే అన్ని దేశాల కంటే మనమే విపరీతమైన భారాన్ని మోయాల్సి వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్తో పరిధికి మించి అంటకాగడం వల్ల మనం చెల్లించాల్సిన మూల్యం ఇదే కావచ్చు. మన ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అన్ని రంగాల్లో ఒడిదుడుకులు కనబడుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల కోసం ప్రజలు పరుగులు పెట్టడం ప్రారంభమైంది. వంట గ్యాస్ సరఫరాలో కష్టాలు మొదలయ్యాయి. ఎరువుల లభ్యతకు ఎన్నో ఇక్కట్లు ఎదురుకానున్నాయి. అమెరికా స్థావరాలు ఉన్న ఏ గల్ఫ్ దేశాన్ని వదిలేది లేదన్న ఇరాన్ ఇప్పటికే ఒక భయాన్ని, అలజడిని సృష్టించింది. అక్కడి ఆర్థిక వ్యవస్థలకు ఆయువు పట్టుగా ఉన్న చమురు, సేవా రంగాలకు దెబ్బలు ఇంకా గట్టిగా తగిలితే తొలి బాధితులు, తుది బాధితులు కూడా భారతీయులే అవుతారు. కోటి మంది గల్ఫ్ ప్రవాస భారతీయుల జీవితాల్లో ఇబ్బందులు వస్తే తిరుగు ప్రయాణాలు పెద్ద ఎత్తున మొదలవుతాయి. వారు పంపే విదేశీ మారక ద్రవ్యానికి గండి పడుతుంది. 1991 నాటి మొదటి గల్ఫ్ యుద్ధం అప్పుడు కూడా ఇంతటి సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోలేదు. అప్పటికి భారత్కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పరిమిత అనుసంధానమే ఉండేది. ఆనాటికి అంబాసిడర్, మారుతి 800, పద్మినీ కార్లు తప్ప మిగతావేవీ ఉండేవి కావు. 3 రకాల స్కూటర్లు, 3 రకాల బైకులతో పాటు సువేగా, టీవీఎస్ లాంటి మోపెడ్లు మాత్రమే రోడ్లపై కనపడేవి. ఇప్పుడు కార్లలోనే వందలాది మోడళ్లు ఉన్నాయి. మిగతా వాహనాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. 1991కి ముందు ఎక్కువ దిగుమతులు లేకుండా వీలైనంత మేరకు దేశంలో దొరికే తయారయ్యే ఉత్పత్తుల మీద ఆధారపడే వాళ్ళం. దీన్నే దిగుమతులకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఆర్థిక వ్యవస్థగా పిలిచేవారు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో లభ్యమయ్యే అన్ని రకాల వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరికరాలు, సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అవి లేకుండా జీవించే పరిస్థితులు లేవు. ఇంతగా ప్రపంచంతో అనుసంధానమైన జీవితానికి ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా సాగిస్తున్న యుద్ధంతో అనూహ్యమైన ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ యుద్ధ బీభత్సం తాకిడికి తాళలేక ఒకవేళ ఇరాన్ నాయకత్వం తలొగ్గినా అది తెచ్చిపెట్టిన అపజయ భారాన్ని, అవమానాన్ని ఇరాన్ ప్రజలు సహించలేరు. గణనీయ స్థాయిలో విద్యాధికులను కలిగి దేశ ఘన చరిత్రను ఏదో విధంగా మననం చేసుకునే పరిస్థితి ఉన్న చోట, త్యాగాలకు పెద్దపీట వేసే మతాభినివేశం బలంగా ఉన్న చోట ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుంది. అందుకే అనుచిత, అసంబద్ధ షరతులకు అమెరికా స్వస్తి చెప్పి చర్చలకు సిద్ధపడి ఇరాన్తో ఒక అంగీకారానికి వస్తేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది. ఇరాన్ ప్రతిఘటన ఎందుకు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉందో మనలో చాలా మందికి తెలియదు. 47 ఏళ్ల నుంచి అమెరికా విధిస్తున్న అనేక రకాల ఆంక్షలను తట్టుకుంటూ ఇరాన్ ఏం సాధించిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మతాధినేతదే ఇరాన్లో సర్వాధిపత్యం. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ఉన్నా, ప్రత్యక్షంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉన్నా, ఏ చట్టాన్నైనా, ఏ నిబంధనైనా ఇస్లాం ధర్మానికి అనుగుణంగా లేదని మతాధినేత పక్కన పెట్టేయవచ్చు. ఎవరు ఎన్నికల్లో నిలబడాలో తేల్చే తుది అధికారం కూడా మతాధినేతదే. మతాధినేతలు పాలకులకు సలహాదారు పాత్రకు పరిమితం కావడం ఇస్లాం రాజ్యాల్లో 100 ఏళ్లు కొనసాగింది. రాజకీయాధికారం ఎప్పుడూ మతాధినేతల చేతుల్లో కేంద్రీకృతం కాలేదు. సుల్తాన్లు, పాదుషాలు సర్వస్వతంత్రులుగానే వ్యవహరించారు. ఇస్లాంను ఆచరించే ఏ దేశ పాలకుల చరిత్రను చూసినా ఇదే కనబడుతోంది. 1200 సంవత్సరం నుంచి 1857 వరకు భారత చరిత్రను చూసినా మనకు తెలిసేది అదే. మతాధినేత సలహాదారు పాత్ర నుంచి అంతిమ, అత్యున్నతాధికారాలున్న ప్రభుత్వాధినేతగా మారటం 1979 నాటి ఇరాన్ విప్లవంతోనే మొదలైంది. ఇస్లాం చరిత్రలోనే అదొక కొత్త మలుపు. మతం ఆసరాతో మాత్రమే రాజకీయ పోరాటం ఉధృతమయ్యే పరిస్థితులు తలెత్తడానికి, చివరికది మతాధినేత చేతుల్లో సర్వాధికారం పోగుపడేలా చేయడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికానే కారణం. ఇరాన్లో 20వ శతాబ్దం తొలినాళ్ల నుంచి ప్రజాస్వామ్య, లౌకిక రాజకీయాలు క్రమేపీ బలపడి 1950ల నాటికి ప్రబల శక్తిగా మారాయి.
1953లో ఇరాన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి రాచరికానికి సర్వాధికారాలు కట్టబెట్టి నియంతృత్వ పాలన కొనసాగడానికి అమెరికా సహకారాన్ని అందించకపోతే అక్కడ మతం ఆధారిత రాజకీయ ప్రతిఘటన కేంద్రీకృతమయ్యేది కాదు. మంచైనా చెడైనా మతం ఎప్పుడూ బలమైన సంఘటిత రాజకీయాలకు దోహదం చేసేదిగానే ఉంటుంది. మతం ఆధారంగా జన సమీకరణ సులువుగానే కుదురుతుంది. అందుకే దాన్ని రాజకీయ లక్ష్యాల సాధనకు బలంగా ఉపయోగించుకున్న తర్వాత వదిలించుకోవడం కష్టం. మతం ఆధారంగా నడిచే రాజకీయాలు విభిన్న దృక్పథాలకు తావివ్వవు. మతం పరిధిని దాటి మాట్లాడే వాళ్లను, లౌకిక లక్ష్యాల కోసం రాజకీయాలను ఉపయోగించే వాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం తేలికవుతుంది. ఇరాన్లోనూ ఇదంతా జరిగింది. ఆధునిక ప్రజాస్వామ్య దృక్పథంతో చూస్తే అక్కడి రాజకీయం చాలా సంకుచితంగా ఉన్నట్లు కనబడుతుంది. మనం ఆశిస్తున్న రాజకీయ విలువలేవి అక్కడ దొరకవు. ఇవేమీ లేనంత మాత్రాన అక్కడ అంతా చీకట్లే నెలకొన్నాయని భావించనూలేం. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను కట్టడి చేసిన అమెరికా దానికి వ్యతిరేకంగా దశాబ్దాల నుంచి హోరెత్తిస్తున్న ప్రచారంతో అక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధాన స్రవంతి మీడియాలో అమెరికా అనుకూల దృక్పథాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. అమెరికా ఆశించే చిత్రమే అక్కడ ఎక్కువగా ప్రదర్శితమవుతుంది. దాన్ని పక్కన పెట్టి చూస్తేనే ఇరాన్ బలాబలాలు అర్థమవుతాయి. క్షిపణులతో, డ్రోన్లతో అమెరికాను, ఇజ్రాయెల్ను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్కు ఆ శక్తి కేవలం వాటి దిగుమతులతో రాలేదు. స్వయం శక్తితో వాటిని తయారు చేసుకునే యుక్తిని సంపాదించుకుంది. రష్యాకు తన డ్రోన్లను పెద్ద ఎత్తున సరఫరా చేయగలిగే స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లపై రష్యా ఎక్కువగానే ఆధారపడింది. క్షిపణులను, డ్రోన్లను తయారు చేయడానికి సైన్స్లో నిష్ణాతులైన మానవ వనరులు ఉండాలి. ఇరాన్లో అంతా ఇస్లాంమయమైపోయిందని, మోడత్వం రాజ్యమేలుతోందని భావిస్తున్న మనం అక్కడి విద్యారంగం అలాంటి మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేయదనే అనుకుంటాం. కానీ అది నిజం కాదు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఇరాన్ గణనీయ ప్రగతిని సాధించింది. పశ్చిమాసియాలో టర్కీ మినహా ఇరాన్కు స్టెమ్ కోర్సుల్లో సాటి వచ్చే దేశమే లేదు. ప్రపంచంలోనే 15వ స్థానం సంపాదించింది. పరిశోధనల్లో 32వ స్థానంలో ఉంది. గ్రాడ్యుయేట్లలో 30% మించే స్టెమ్ కోర్సులు చేసిన వారు అక్కడ ఉన్నారు. మన దేశంతో పోల్చితే కూడా ఇది ఎక్కువ. అమెరికా ఆంక్షలు లేకపోతే ఇరాన్ స్టెమ్ విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువగానే పెరిగేది. స్టెమ్ కోర్సుల్లో ఇరానీ యువకుల కంటే యువతులు ఎక్కువగా ఉన్నారు. వైద్యుల్లో ఆ పరిస్థితి మరీ ఎక్కువ. వైద్యుల్లో 50% మహిళలు ఇరాన్లో ఉంటే మనకి ఇక్కడ 25% కూడా దాటలేదు. టీచర్లలో కూడా 65% దాకా మహిళలే ఉన్నారు. పశ్చిమాసియాలో ఒక్క యుఏఈలోనే 60 నుంచి 70% మహిళా టీచర్లు ఉన్నా బయటి నుంచి వచ్చిన వారే అక్కడ ఎక్కువ. ఇక భారత్లో మహిళా టీచర్ల సంఖ్య 53 నుంచి 54% ఉంది. విద్యారంగంలో ఏ కొలమానం ప్రకారం చూసినా ఇరాన్ గణనీయ ప్రగతిని సాధించింది. ఇరాన్ ఎగుమతులకు చమురు కీలకమే గాని మొత్తం ఆర్థిక వ్యవస్థ దానిపైనే ఆధారపడి లేదు. చమురు, సహజవాయువు నుంచి వచ్చే ఆదాయం జీడీపీలో 20 నుంచి 25% ఉంది. తయారీ రంగంలో కూడా భారత్ కంటే ముందుంది. జీడీపీలో ఇక్కడది 13 నుంచి 15% ఉంటే ఇరాన్లో 19 నుంచి 20% దాకా ఉంది. సేవల రంగం 50% తోడ్పాటును అందిస్తుంటే వ్యవసాయం 10% వరకు దోహదం చేస్తోంది. ఆహార ధాన్యాల్లో 60 నుంచి 80% దేశంలోనే పండుతున్నాయి. టర్కీ ఒకటే పశ్చిమాసియాలో ఈ విషయంలో ఇరాన్ కంటే మెరుగ్గా ఉంది. మిగతా గల్ఫ్ దేశాలన్నీ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఏదో ఒక రంగంపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడితే దాన్ని అపసవ్యంగానే చూస్తాం. ఇరాన్ ఆ అపసవ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి చాలా వరకు సఫలమైంది. 47 ఏళ్ల నుంచి అమలవుతున్న ఆర్థిక ఆంక్షల కోణం నుంచి చూస్తే ఇది ఎన్నదగిన విషయంగానే కనబడుతోంది. ఇక విస్తీర్ణంలో రష్యా మినహా ఏ యూరోప్ దేశము ఇరాన్ కంటే చిన్నదే. పర్వతాలు, కొండల పరంగా చూస్తే ఇరాన్ రక్షణకు అవి పెట్టని కోటలుగా ఉన్నాయి. గణనీయ ఆర్థిక, విద్యాభివృద్ధితో పాటు పోరాటశీలతను ప్రోత్సహించే సంప్రదాయం ఉన్న దేశాన్ని జయించడం అంత తేలిక కాదు. అనేక భౌగోళిక సంక్లిష్టతలు, దుర్భేద్యమైన సహజ రక్షణలు ఉన్న ఇరాన్ విషయంలో అది మరింత కష్టం. ఆకాశం నుంచి బాంబులను, క్షిపణులను ప్రయోగించి విధ్వంసాన్ని సృష్టించవచ్చు. కానీ సైన్యాన్ని నడిపించి భూతల దాడులకు సిద్ధం కాకుండా ప్రభుత్వ వ్యవస్థను మార్చలేరు. దానికి అమెరికా సిద్ధపడితే వియత్నాం యుద్ధ చరిత్ర పునరావృతమయ్యే అవకాశమే ఎక్కువ. విద్యాగంధం సర్వవ్యాప్తమైన ఇరాన్లో చివరకు బహుముఖ ప్రతిఘటనే పదునుదేరుతుంది. అక్షరాయుధాలు అందించే శక్తి ఎప్పుడూ మహత్తరమైందే.